కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఇతరుల గురించి మాట్లాడే వ్యక్తులు ఎవరైనా కానీ వచ్చి అందరి గురించి ఏమైనా మా గురించి మాట్లాడేది నేను 40 సంవత్సరాల ఫ్రెండ్స్, మేము నలుగురం ఫ్రెండ్స్. మా ప్రస్థానము కోర్టులోనే సైకిల్ మీద స్టార్ట్ అయింది. మాది అంచెలంచెలుగా వెళ్తూ ఆయన సదానంద రెడ్డి దగ్గర పనిచేస్తుండే, నేను నారాయణ రెడ్డి గారి దగ్గర పనిచేస్తుండే. మా ఎట్లుంటే ఇప్పుడు ఆ రోహిత్ ఉన్న ఏజ్ కూడా కాదు, అక్కడికంటే తక్కువ ఏజ్ లేదేమో ఉద్యోగాన్ని స్టార్ట్ చేసినాము. అంచెలంచెలుగా ఎదుగుతూ మా యాత్ర ఇప్పుడు ఆయన సంతోషపడే సమయంలో మమ్మడు మన్మరాలతో రేపు ఉండే ఈ ఏజ్లో ఆయన పోయిండు అంటే మేము నమ్మలేకపోతున్నాము. ఇప్పుడు 9 రోజులు కూడా గడిచిపోయింది. ఆ 9 రోజులు కూడా ఎలా గడిచిపోయాయో ఇంకా మన మధ్యనే ఉన్నట్టు ఆ జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుడి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తూ ఆ పిల్లలకు ప్లస్ బాబీకి అందరికీ ఆ ధైర్యాన్ని ఇస్తూ కుటుంబం మంచిగా ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తూ కిరణ్తో మీకున్న అనుబంధం కానీ ఆప్యాయత కానీ ఇక్కడ మైక్ మీద కానీ అక్కడ ఒకటి కండోలెన్స్ మెసేజ్ బుక్ ఉంది, అక్కడ రాసి మా కిరణ్ మీద మీకు ఎంత ఏం అభిప్రాయం ఉందో మా కనకాలంలో దాచుకున్నట్టు మీ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ మన మధ్యలో లేదు అంటే నమ్మలేకపోతున్నాము, జీవించుకోలేకపోతున్నాము. ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మంచి స్థాయికి వచ్చారు కిరణ్ గారు. ఆయన కోర్టులోనే కాదు, న్యాయవాదులతోనే కాదు, బయట సోషలైజేషన్ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ అందరూ నూనెలో నాణ్యత
గారి యొక్క కార్యక్రమం ఇంత తొందరలో అవుతుందని కూడా మేమందరం ఆలోచించలేదు. జరగరానటువంటి సంఘటన జరగడం మేమందరము అడ్వకేట్స్ అందరము ఇంకా ఈ షాప్లోనే ఉన్నాము, ఎవరు చూసుకోలేదు. ఇది జరిగేది కాదు. ఆ రోజు కూడా మాతో 1 నుండి 1:30 వరకు మాతో కలిసి కాఫీ తాగడం జరిగింది. సాయంత్రం 5:20కి ఈ సంఘటన జరగడం, మేము హాస్పిటల్కి వెళ్ళడం, 2 గంటలు మేమందరము ఇంకా ఎంత బాధ అంటే ఎప్పుడో కూడా ఈ యొక్క బాధల నుండి కోల్పోలేదు. అడ్వకేట్స్ అందరము ఆల్మోస్ట్ మాకు 400-500 మెంబర్స్తో మరి కిరణ్ గారి యొక్క సాన్నిధ్యము, మరి నాకు పర్సనల్గా చూసుకున్నట్లయితే మేమిద్దరము ఎస్ఐ కొరకు కాంపిటీషన్ పర్పస్ మేము ఫిజికల్ ఫిట్నెస్ చేసేటప్పుడు పరిచయం, మా ఇద్దరి పరిచయము. అంటే మేమిద్దరం అడ్వకేట్స్ కాకముందే మా యొక్క పరిచయము. తర్వాత ఇద్దరం అడ్వకేట్స్ అయిన తర్వాత చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళము. మరి నాకు ఎంపీ నారాయణ రెడ్డి గారితో సాన్నిధ్యం ఉంది. వారి దగ్గర యూనివర్సిటీ చేసేవారు. ఆ విధంగా మాకు సాన్నిధ్యంగా ఉండేది. మరి వారు నిజామాబాద్ బార్ అసోసియేషన్లో అడ్వకేట్స్ సంబంధించి ఏదైనా విషయము తలెత్తితే చాలా నిర్మోహమాటంగా, నిర్భయంగా వారి యొక్క అభిప్రాయాన్ని వారు ఏమనుకుంటారో దాని గురించి చాలా చక్కగా చెప్పేవారు. అలాగే అడ్వకేట్స్ అందరము తెలంగాణ ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో చాలా చురుకుగా కిరణ్ పాల్గొనేవారు. మరి ఆయనతో కలిసి మేమందరము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. వారు గవర్నమెంట్ లీడర్గా, మరి చాలా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ లీడర్గా చేయడం జరిగింది. మరి కిరణ్ గారి గురించి ఇంకా చెప్పాలని ఉన్నా చెప్పలేని పరిస్థితి మాది. వారు రోజు సాటర్డే కూడా మేము కోర్టులో కలిసేవాళ్ళం. మరి కిరణ్ ఈరోజు భౌతికంగా దూరమైనప్పటికీ మాకు మా యొక్క హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాడనేది సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మేమందరం అడ్వకేట్స్ ఇంకా ఈ షాపుని కోరుకోలేదు. అలాగే మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, స్టాఫ్ కానీ ఇప్పటికి కూడా వారు కిరణ్ యొక్క అకాన్ మరణం గురించి ఇంకా మా కోర్టులో చర్చించుకుంటా ఉన్నారు. మరి వారి కిరణ్ గారి విధంగా మనకు మన నుండి దూరం కావడం చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. తీరలేని లోటు మనందరికీ, ముఖ్యంగా కుటుంబ సభ్యులకు కూడా తీరలేనటువంటి లోటు. మరి ఈ యొక్క గౌరవనీయులైన శ్రీ శిష్యులు శ్రీ పెద్దగాలి కిరణ్ కుమార్ గౌడ్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మన కుటుంబ సభ్యులకు అందరికీ మా భగవంతుని ప్రార్థిస్తున్న ధైర్యాన్ని మంచి కిరణ్ కుమార్ గౌడ్ చాలా జనరల్గా చాలా యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఇప్పుడే మా బార్ ప్రెసిడెంట్ గారు చెప్పిన వారి గురించి నేను ఆ విషయాల్లో పోకుండా, నేను 3 సంవత్సరాల నుండి అడ్వకేట్గా చేరిన తర్వాత కిరణ్ కుమార్ గౌడ్ గారితో కొంత సాన్నిహిత్యం ఏర్పడింది. వారు యొక్క స్టైల్, తర్వాత వారి ఐడియల్ అంటే జూనియర్ అడ్వకేట్స్ ఇలా సజెషన్స్ ఇవ్వడం అనేది మాకు చాలా మంచిగా అనిపించింది. ఏదైనప్పటికీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక చెట్టు నుండి పరిపక్వం చెందిన పండు రాలుతుంది, కానీ ఒక కాయ రావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. చెట్టు ఎప్పుడు ఆశించదు, ఒక కాయ రాలుతుంది. పరిపక్వమైన పండు కోయడము, రావడము జరుగుతుంది. కానీ కిరణ్ కుమార్ గౌడ్ గారి విషయంలో చాలా లైఫ్ ఉన్నప్పటికీ మధ్యలోనే వారు వెళ్ళిపోవడం అనేది మాకు చాలా బాధాకరమైన
అడ్వకేట్ పరంగా కానీ సమాజ పరంగా కానీ చాలా కుటుంబానికి కానీ వారు ఇంకా ఎంతో సేవలు అందించేటువంటి అవకాశం ఉండే ఆ భగవంతుడు అవన్నీ జరగకుండానే వారిని తొందరగా తీసుకుపోవడం అనేది చాలా చింతిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి. కిరణ్ గారి ఆకస్మిక మరణం మమ్మల్ని ప్రత్యేకించి కుటుంబ సభ్యులందరినీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది గురి చేసింది. అంత చిన్న వయసులో అంత ఆరోగ్యంగా కనబడేటువంటి కిరణ్ ఇలా సడన్గా హార్ట్ అటాక్ పోవడం అంటే చాలా బాధాకరం. ప్రత్యేకంగా కిరణ్ కుటుంబాలకు 83 నుంచి ఆ రోజు ఉన్నటువంటి సత్యనారాయణ మా పార్టీ కార్యకర్తగా సైకిల్ షాప్లో పనిచేసుకుంటూ ఉంటే మేము సైకిల్ చాప బ్యానర్లు తెచ్చి ఈ గ్రామంలో ఇచ్చిన సంఘటన బాగా ఎప్పటికీ మర్చిపోలేదు. మాకు చాలా ఇచ్చి బ్యానర్లు సుగ్రీలు కొనుక్కుని బ్యానర్ వేయిస్తే సుగ్రీలు కొనుక్కుని చాప వేయిస్తే జాజాడు కొనుక్కుని చేసిన రాజకీయాల్లో చూసినటువంటి పరిస్థితి ఇప్పటికీ నేను మర్చిపోలేదు. అలాగే నరసింహగౌడ్ గారు కానీ తర్వాత కిరణ్ యువకుడుగా చాలా గ్యాప్లో ముందుకు వచ్చి బాగా యాక్టివ్ ఉండి చాలా చురుగ్గా మాకు కూడా పోటీగా కూడా తెలియని సందర్భాన్ని కూడా నేను మర్చిపోలేదు. అయినా వ్యక్తిగతంగా కానీ తను ప్రత్యేకంగా మేమంటే ఉన్నటువంటి అభిమానం, తన మీద మాకు అభిమానం ఏర్పడడానికి అదొక కారణమైంది. తర్వాత లాయర్గా సదానంద రెడ్డి గారి నారాయణ రెడ్డి గారి అలా లాయర్స్ దాంట్లో ఉంటూ లా చేసుకుంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి కిరణ్ని ఈ రోజున కోల్పోవడం అనేది కుటుంబ సభ్యులు తీరని విరాళం. అలాగే చాలా మంది స్నేహితులు వచ్చారు. యంగ్ తక్షణంగా వచ్చే లాయర్స్ కూడా దాదాపు 30-40 మంది మేము ఒక బ్యాచ్ అనేటువంటిది శాస్త్రి గారిని మిగతా సోదరులు చెప్తుంటే ఒక తనకంటూ తనకు ఒక ఏర్పరచుకుని మిత్రుల్ని శ్రీనివాస్ గారిని అందరినీ కూడా ఏర్పాటు చేసుకుని మా అందరితో కూడా అభిమానం చెప్పినటువంటి కిరణ్ ఈ రోజున లేకపోవడం బాధగా ఉంది. కిషన్ రావు ఇటు విఠలరావు మేమంతా కూడా చాలా మందిని తనతో ఉన్నటువంటి సాధించాలని మొగం కనపడతాడు. ఎక్కడున్నా పరిగెత్తుకు వచ్చి పలకరించి ఆ గౌరవాన్ని చెప్పేటువంటి వ్యక్తి మొగం ఇంకా కళ్ళ నుంచి పోవడం లేదు. కనుక మరొకసారి ఆయన ఆత్మ శాంతించాలని కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని కలగాలని మరొకసారి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మిత్రులు, ప్రాణ స్నేహితులు,
కిరణ్ కుమార్ గారి అకాల మృతితో ఈరోజు దశదిశ ధర్మకు ఇచ్చేసిన పెద్దలు మా మాజీ మంత్రివర్యులు మాండ వెంకటేశ్వరరావు గారు, మా మిత్రులు అద్దాల కిషోర్రావు గారు, చాలామంది అడ్వకేట్స్, మరి ఆకులు మండలం నుంచే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేసిన మా నాయకులు, సోదరులు, కిరణ్ కుమార్ గారి ఆప్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు, అట్లాగే ఇదంతా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తున్న మా స్నేహితులు K6 టాపర్ శ్రీనివాస్ గారు, మా మదపల్లి బాబురావు గారు, కిరణ్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి సందర్భంగా సౌకర్యంతో కృతజ్ఞతలు చెప్తూ, మరి పెద్ద చెప్పారు మాండవ్ గారు, కిరణ్కు మాకున్న అవినాభావ సంబంధం సంత మండలం. అసలు కిరణ్ అంటేనే ఒక మంచితనానికి, మంచికి మారిపోయింది. మంచి వ్యక్తి, నీతి, నిజాయితీ, న్యాయం, సామాజికంగా ముందుకు వచ్చే వ్యక్తి కిరణ్. నేను చూశాను ఆయన 12/10/1960లో జన్మిస్తే 12/9/2020 జరిగింది. అంటే జన్మించింది, చనిపోయింది ఒకే డేట్. మనం చూస్తూ ఉంటాం ఉద్యోగస్తులు అపాయింట్మెంట్ డేట్ రోజే రిటైర్మెంట్ డేట్ రాసిందని చెప్పేస్తుంది. మరి ఈయన పుణ్యాత్ముడు ఏ రోజైతే 12వ తారీఖున జన్మించిందో ఆ రోజే చనిపోవడం జరిగింది. మరి అకాలంకి ఇక్కడ సంతాపని ఆడుతూ మేమందరం క్లబ్లో కలిసేవాళ్ళం. అట్లాగే గణేష్ గుప్తా కానీ మాకు కానీ మరి రాజకీయాన్ని కూడా ఎంతో ఆదుకున్న వ్యక్తి, లీగల్ అడ్వైజ్ సలహాలు సూచనలు ఇచ్చిన వ్యక్తి కిరణ్ గారు. చాలా మంది అంటారు గోల్డెన్ లెక్కర్, నేనంట కిరణ్ గారిని గోల్డెన్ రైడర్. ఎందుకంటే నాకు కూడా జడ్పీటీసీ నా నామినేషన్ పత్రానికి కిరణ్ మధు వీళ్ళందరూ ఫిలప్ చేస్తే ఆ గోల్డెన్ రైడ్తో నేను యునానిమస్ స్టేట్లోనే ఫస్ట్. అంత మంచి వ్యక్తి మా వ్యక్తి కిరణ్. అలాగే ఆయన మరి కోర్టులో కూడా గవర్నమెంట్ లీడర్గా కానీ, డబ్బుల సెక్రటరీ కానీ అతను చాలా అనుబంధం ఉండే. నేను చనిపోయిన చూశాను, నిద్రపోతున్నాడనే వచ్చింది, కళలో కూడా ఊహించలేదు. నేను ఆయన చెప్తా ఉన్నాను గద్దర్చి కోరికలంతా అనుభవమైనట్టు ఆ రకంగా ఆయన మొత్తం వితిన్ హాఫ్ అన్ అవర్లో జరిగిపోయింది. కాబట్టి ఆయనకు మరి సంతాపాన్ని నెరవేరుస్తూ ఆయన శాంతి భగవంతుని
ద్వాదశ అంటే ఇది స్వయం ప్రార్థన, ఇది సమస్త జ్ఞానభూతాంతరం కలిసి కాశీలోన గయలోన కటవృక్ష కింద చేసిన దానము ఎంత పుణ్యమో ఈ యొక్క తాను ఆ పుణ్యాన్ని ప్రాప్తి చెంది ఈ గోత్ర పుత్ర వంశవృద్ధి కోరుకుంటూ ఆ యొక్క పరమేశ్వరుడు విష్ణువుని యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ పెట్టి దానం చేసి శివార్థం కృష్ణార్థం శివార్థం కృష్ణార్థం శ్రీమంత ప్రజాదేవనాయస్య సత్యాగనాయస్య ఈశ్వరనాయస్య చిన్నసర్వనాయస్య నాగనాయస్య శేరనాయస్య నాగేశనాయస్య సహ ఏదస్మి మృత్యుమరణాయ ఏదస్మి పితృపక్షపర్యంతేన ఇది సర్వలోక కైలాసలోక ఆగతం నామమంతరం దర్శయే శివారం కృష్ణార్పణం శివారం కృష్ణార్పణం